అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ప్రపంచం చాలా చిన్నది, అందులో జీవితం చాలా గొప్పది. మరి అలాంటి జీవితానికి రుచి పచ్చి లేకపోతే ఎలా చెప్పండి, చెప్పబడిపోతుంది. సో జీవితం రుచిగా ఉండాలి అంటే గనక, ఆ జీవితం గొప్పగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అంటే మనం తప్పకుండా చట్పట్లో తయారు చేసే రోటి పచ్చడి తయారు చేసుకొని రుచి చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో ఆ రోటి పచ్చడి ఏంటో చూసేద్దాం. ప్రతిసారి చట్పట్లో మనందరికీ ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన పచ్చళ్ళు తయారు చేసి చూపిస్తున్న సుమిత్ర గారు ఈ రోజు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, కానీ ఇందాక నుంచి చూస్తున్నాను చిలక పచ్చ చీరలో వచ్చి చిలకలాగా ఎంత బాగున్నారు. చిలక పచ్చ చీర, ఈ కలర్ గ్రీన్ లాగా చాలా బాగుంది చీర. సరే, ఏం చేస్తున్నారని అడిగారు కదా, రొటీనేనండి. చదువుకోవడం, రాసుకోవడం, అంతే. అంత రొటీన్ గా నడుస్తుంది. అమ్మ దగ్గర ఏం నేర్చుకున్నారు కొత్త వంటకాలు మీరు? మా అమ్మ యాక్చువల్ గా మళ్ళీ వారం చెప్తాను, నేను ట్రై చేయందే చెప్పడానికి లేదు కదా. తమలపాకు పచ్చడి చెప్పింది అమ్మ, ట్రై చేసింటే చాలా బాగుందని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ట్రై చేసి వచ్చి చెప్పా. తమలపాకు పేరుని కానీ ఇప్పుడు ఏదో ఒకటి అలా ఒక ఆకు తినేయాలని ఉంది. కలర్ చూసాక. ఓకే, ఈ రోజు ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నారు? ఇవాళ పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి, చాలా బాగుంటుంది కదా ఇది. రోటీలో అద్దరిపోద్దే. రైస్ లో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, ఒట్టిగా కూడా బాగుంటుంది. ఓకే, బాగుంటుంది. సో మరైతే పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? తప్పకుండా. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు, పెరుగు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె. సుమిత్ర గారు, పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. చక్కగా అన్ని ముక్కలు కోసి పెట్టేసారు పొట్లకాయలు కూడా. మరైతే ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా ఏం చేద్దామంటే, మనం పొట్లకాయ ఉడకబెట్టుకోవాలి కాబట్టి అది ఉడుకుతూ ఉంటే మిగతా ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. మన ప్రాసెస్ అయ్యే టైంకి పొట్లకాయ ఉడుకుతుంది, పెరుగులో కలిపేసుకుంటే పని అయిపోతుంది. ఓకే, బాండీలో ఉడకపెట్టచ్చా? కొంచెం నీళ్లు పోసి. మా చిన్నప్పుడు పొట్లకాయ తింటే పొడవుగా అవుతారని, దొండకాయ తింటే పొట్టిగా అవుతారని, ములక్కాడ తింటే సన్నగా ఉంటారని. అవునా? ఏంటో చెప్పేవాళ్ళు. ఆ పొట్లకాయ తినకపోతే అది తినిపించాలనో ఏంటో తెలియదు. అలా రకరకాల పైన చాలు చాలు పొట్లకాయ వేసుకున్నాం. నీళ్లు వేడెక్కి ఉడుకు పట్టగానే మనం ముక్కలు వేస్తాం కదా. తొక్కు తీసేసారు కదా పొట్లకాయకి? లేదండి, పర్లేదు, లేతగా ఉంది. శుభ్రం చేసుకొని అలానే ముక్కల్లా కట్ చేసి బాగా ఉడికించాలా? ఓకే, అది కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఈ లోపు మనం రోల్ తీసుకొని అల్లం పచ్చిమిరపకాయ దంచుకుందాం, ఆవ నూరుకుందాం. ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటే ఈ లోపల ఉడికిపోతుంది. అలాగే. ఏం వేస్తున్నారు రోట్లో? ఫస్ట్ అల్లం, కొంచెం పచ్చిమిరపకాయ, మన పొట్లకాయకి పెరుగుకి సరిపడా పచ్చిమిరపకాయ. మనం ఏ బౌల్లో అయితే పెరిగేసుకొని కలుపుకుంటామో దానిలోకి ఇది బాగా బాగా పేస్ట్ అయిపోవాలి. ఇదా బాగా మెత్తగా. మిర్చి ఇంకా పడతాయేమో, వేద్దాం. కొద్దిగా అయిపోయింది నూరగానే. అంటే పొట్లకాయ కమ్మటి కూర కదా, పెరుగు కూడా కమ్మగా ఉంటుంది. కొద్దిగా తగిలినట్టుంటే చాలా. కొంచెం స్పైసీగా కావాలంటే మళ్ళీ చివరికి వేసుకోవచ్చు, పెరుగులో కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే. మనం బాగా పేస్ట్ అయిపోవాలి. ఇప్పటివరకు దంచారు, ఇప్పుడు నూరుతున్నారు. మీరు పేస్ట్ అన్నారని మనం ఏ బౌల్లోకి అయితే తీసుకుంటామో అందులోకి వేసేసుకున్నాం డైరెక్ట్గా. ఫైనల్ సర్వింగ్ బౌల్లోకి, అంటే మనం పచ్చడి చేసి పెట్టేసుకునే బౌల్లోకి తీసేసుకుంటే సరే. ఈ నూరిన అల్లము పచ్చిమిర్చిని వేసేసుకుందాం. నెక్స్ట్ దీనిలోనే కొంచెం ఆవ నూరుకుందాం. ఆవ నూరుకోవటం అంటే ఒట్టి ఆవాలు కదా, ఆవాలు దంచి అందులో కొంచెం నీళ్లు నూనె వేసి నూరుతాం అనమాట. దాన్ని ఆవ నూరుకోవడం అంటారు. అది పౌడర్ అయిపోవాలి మొత్తం. దంచేయండి. అది నలిగిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ వాటరు, ఒక అర స్పూన్ నూనె వేసి బాగా పాలల్లాగా వస్తాయి అనమాట. ఇలా నూరితే దాన్ని ఆవ నూరుకోవడం అంటారు. ఆవ పెట్టడం, ఆవ నూరుకోవడం అంటారు. ఇవన్నీ ట్రెడిషనల్ వంటలు. రెండు స్పూన్లు
నీళ్లు వేసి తెల్లగా అయ్యేదాకా నూరాలి. నూరితే తెల్లగా వచ్చేయాలి నురగలాగా. కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేయండి. ఆవాలు మెదిగిన తర్వాత చాలు. ఆవాలు మెదిగిన తర్వాత నీళ్లు పోస్తే పేస్ట్ తొందరగా అవుతుంది. మెదగకుండా వేస్తే మీద చిందుతుంది కదా, అందుకోసం. తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎలా వస్తుందో. ఆవాలు పాలు అంటారు ఇది. ఈ పేస్ట్ ప్రవీణ కొంతమందికి దాన్ని ఏమంటారు, సెగ్గడ్డలు అని చెప్పంటారు. అవును, వేడి చేసినప్పుడు వస్తుంది కదా, అటువంటి స్కిన్ మీద ఇది పట్టులా ఇలా వేసి కట్టు కట్టేస్తే పొద్దుంటికల్లా తగ్గిపోతుంది. అంటే ఈ వేడికి అంత పవర్ ఉందన్నమాట. ఆవాల వేడికి అంత పవర్ సరిపోతుంది. ఇది కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. అల్లం పచ్చిమిరపకాయ దంచి వేసుకున్నాం కదా, అందులోకే ఇది కూడా వేసి చాలు. బౌల్ ఇస్తే అందులో పెరుగు ఉప్పు వేసి పక్క దాని మీద తాలింపు పెట్టేసుకుందాం. అలాగే. ఇంకా ఇవి ఉడుకుతున్నాయో లేదో ఒకసారి చూద్దాం. నాకు చూడండి ప్రవీణ, నాకు వంట సరిగ్గా వచ్చారా అని పెరుగు తీయడానికి చిల్లీలు గరికిచ్చింది. అయినా వచ్చింది ప్రవీణ, చూడు మరి. అవును, అందుకే ఇచ్చా. ఉడుకుతున్నాయి బాగానే. సో ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అలానే ఆవ నూరుకొని వేసాము. దానికి సరిపడా ఉప్పు అంటే పెరుగు తక్కువైంది కదా, కొంచెం వేసాము. అందరూ చేయొచ్చు పొట్లగా పెరుగు పచ్చడి, కానీ ఒక్కొక్క విధానం ఒకలా ఉంటుంది. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి రోట్లో వేసి కొద్దిగా మెత్తగా నూరాలా? అక్కర్లా, డైరెక్ట్గా ఇందులో వేసేయడమే. అంతేనా? ఒక నిమిషం చల్లారిన తర్వాత ఇందులో కలిపేస్తే పెరుగు విరగకుండా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని ముక్కలు తీసి ఈ లోపల మనం తాలింపు వేసేసుకుందాం. చల్లారిపోతుంది, అప్పుడు మనం కలిపేస్తే అయిపోతుంది. ముక్క ముక్కగా ఉంటే బాగుంటుంది కదా పెరుగు పచ్చడి. చాలా మంది పొట్లకాయ దానిలో కొద్దిగా నువ్వుల పొడి కూడా వేస్తారు. అంటే పొట్లకాయ తింటే ఏదైనా అవుతుందేమో అని కూడా కొంతమందికి అనుమానాలు ఉంటాయి. అటువంటి వాడు పొట్లకాయ తోటి ప్రమాదం రాకుండా నువ్వుల పొడి కలుపుతారు అనమాట. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు అది తీసేసి మనం తాలింపుకి ఒక మూకుడు పెట్టేసుకుంటే ఎలాగే ఇంకా రోడ్తో పని లేదు కాబట్టి అందులో పోస్తాను. వాటర్ మేనేజ్మెంట్ కూడా నీళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు, రోల్ శుభ్ర పడిపోద్ది. అంతే కదా, అందులో వేడి వేడి నీళ్లు. సో నా పని కూడా తొందరగా అయిపోద్ది, బ్యాక్టీరియా ఏం లేకుండా అవుతుంది. సో బాండీలో మీరు ఇప్పుడు నూనె ఐటమే ఆల్సి. అంతే, అది నీళ్లు పోవాలి. కానీ పోయినాయా? చాలు. పూర్వకాలం భోజనం చేసేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు ప్రత్యేకంగా పట్టు చీరలు కట్టుకోవాలని చెప్పేవారు. అవునా? ఎందుకంటే పట్టుకి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. ఎలాంటి బ్యాక్టీరియాని దగ్గరికి రానివ్వదు. అందుకే వంట చేసేటప్పుడు కట్టుకోవాలంటారు. అండ్ ఎస్పెషల్లీ భోజనం చేసేటప్పుడు పట్టు వస్త్రం కట్టుకొని భోజనం చేయాలని చెప్పి ఒక రూల్ అనమాట. అంటే తినేటువంటి ఆహారం ఏ విధమైనటువంటి బ్యాక్టీరియాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి తినేటప్పుడు అలా చేస్తారన్నమాట. లేకపోతే బయటంతా ఎక్కడ తిరిగి వచ్చినా కానీ స్నానం చేసుకొని పర్వాలేదు, కానీ పట్టు వస్త్రం మాత్రం కట్టుకొని భోజనం చేయాలని ఒక రూల్ ఉండేది. ఇంకో వేసాము కరివేపాకు. రవీణకి నా మీద ఇవాళ ఎంత దయో, అన్ని చిల్లులు గరిట్లే ఇస్తాను నూనె. దీంతో పోపులో నూనె ఎలా వస్తుంది? వస్తుంది, ఇప్పుడు వచ్చింది కదా. మరీ టెస్టింగ్. సరే, నేను మీరు అది ఇచ్చారు కానీ అది ఎత్తి పట్టుకున్నారు కదా, దాంతో లాగేసాను. అయిపోయింది. సో మీరు గెలిచినట్టే, నేను గెలిచాను. ఓకే అండి. ఇప్పుడు కలిపి చల్లారింది, ముట్టుకొని చూసాను. అంటే వేడి వేడి మీద వేస్తే పెరుగు కొద్దిగా విరిగిపోయినట్టు అయిపోయింది. ఇంతే, దీని ముక్కలుగానే వేస్తున్నాం, ఏమి నూరక్కర్లేదు. ఆవ నూరుకున్నాం, అల్లం పచ్చిమిరపకాయ నూర, అంతవరకే రోడ్. కానీ పొట్లకాయ నూరక్కర్లేదు. ఇదేదో బాగుంది పచ్చడి, అంటే ఇలా నూరుకోకుండా అలా ముక్కలు ముక్కలుగా చూస్తా బాగుంటుంది. ఇంకా చల్లారట్లేదు, టైం అయిపోతుంది అనుకునేటువంటి వాళ్ళు ఒకసారి చన్నీళ్ళు పంపు కింద పెట్టేస్తే, రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా మనకి ఎలాగో వంటింట్లో. మీరు కారం తక్కువైంది అన్నారు కదా, కొంచెం కలర్ఫుల్ గా ఇవి వేస్తాను. మిర్చి. ఎస్, ఓకే. ప్రవీణ,
సంప్రదాయబద్ధమైనటువంటి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. బాగుందా? సూపర్ ఉంది. పచ్చిమిరపకాయలు సరిపోయా? సరిపోయినాయి. అల్లము పచ్చిమిర్చి ఆవ టేస్ట్ చాలా బాగుంది. బాగుంటుంది. అంటే పెరుగులో ఇలా ఆవ కలపటం వల్ల దానికి ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ లాగా వచ్చింది. చాలా బాగుంది. ముక్క కూడా బాగుంది. ఇలా ఒట్టి తినేయచ్చు. దీనికి ఏ కాంబినేషన్ అక్కర్లా. చపాతీలకు బాగుంటుంది, రైస్ లో కన్నా చపాతీలకు ఇలా ముక్క ముక్క నవ్వులుతూ ఉంటే చాలా బాగుంది. బాబా ఎంత టేస్ట్గా ఉందో తెలుసా అండి. చూసారు, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. నేనైనా మళ్ళీ చెప్తాను కదా. సో దాని గురించి కాదు, చాలా ఈజీగా చాలా మంచి టేస్టీ హెల్దీ పచ్చడి చేసుకోవచ్చు. మీరు మాత్రం ఈ పచ్చడి తయారు చేసుకొని తింటే అస్సలు మర్చిపోవద్దు. సో మీరు మాత్రం ఇప్పుడు ఏం చేయాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చెప్తాను, నోట్ చేసుకొని చక్కగా ఈ పచ్చడి ఈ రోజే తయారు చేసి టేస్ట్ చేసేయండి. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు, పెరుగు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పొట్లకాయ ముక్కలు కూడా వేసి ఉడికించాలి. ఇది ఉడికేలోపు రోట్లో మనం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా దంచుకొని ఈ పేస్ట్ ను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో ఆవాలు కూడా వేసి మెత్తగా నూరుకున్న తర్వాత కొద్దిగా నూనె, కొంచెం నీళ్లు వేసి మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారైన ఆవను అల్లం పచ్చిమిర్చి ఉన్న బౌల్లోకి వేసి ఆ బౌల్లోనే కొద్దిగా పెరుగు, ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఉడికించిన పొట్లకాయ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును ముందుగా కలుపుకున్న మిశ్రమంలో వేసి ఉడికించిన పొట్లకాయ ముక్కలను కూడా వేసి పెరుగులో బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంది సుమిత్ర గారు. సో ఇలాంటి ట్రెడిషనల్ పచ్చడిని మళ్ళీ మా అందరికి ఒకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి మీరు చూడటం మిస్ అయితే కనుక మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్లోకి వెళ్ళి అక్కడ చట్పట్లో తయారు చేసిన ఎన్నో టేస్టీ పచ్చళ్ళు మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.